నేను వద్దనుకున్న పార్టీ చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు. ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం కాదు. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం. ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం. ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండగా పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు. ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం, నా సొంత నిర్ణయమే ఉండదు. మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్కడి నిర్ణయం కాదు కదా. ఇవాళ రోజున కేసినేని నాని గారి పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే అనువు కాని చోట అధికులు మన రాదు అన్న ఒక సామెత గుర్తొస్తా ఉందండి. వాళ్ళ రోజున 2 సార్లు సక్సెస్ఫుల్ గా ఎంపీగా చేసినటువంటి కేసినేని నాని గారు రిజైన్ చేసేటువంటి పరిస్థితి టీడీపీలో బెజవాడలో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆయన ఏదైతే ఆ పార్టీలో ఏవైతే ఉన్నాయో అవకతవకల్ని క్వశ్చన్ చేసే మనస్తత్వం కావచ్చు, స్ట్రైట్ ఫార్వర్డ్ కావచ్చు, అవన్నీ కూడా నచ్చక ఇవాళ రోజున ఆయనకు అసలు ప్రయారిటీ లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం టీడీపీలో చూస్తా ఉన్నాం. కాబట్టి వీటన్నిటికి కూడా మనస్తాపం చెంది ఇవాళ రోజున కేసినేని నాని గారు బయటకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎంపీగా ఆయన అక్కడ బెజవాడలో బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండి కూడా ముఖ్యంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ ని ఆ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే కేసినేని నాని గారు అని చెప్పేసి ముఖ్యంగా ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలండి. అంతేకాదు ఆయన ఎన్నో రకాలటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చినా కూడా అవన్నీ కూడా మళ్ళీ బయటికి ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఆ బాధ్యత వేరే వాళ్ళకి అప్పచెప్పడం. అటు గల్లా జయదేవ్ కావచ్చు, ఇటు రామ్మోహన్ నాయుడు కావచ్చు, ఇటు కేసినేని నాని కావచ్చు, వీళ్ళు ముగ్గురే కదండి టీడీపీలో ఎంపీలుగా ఉంది. నాని గారు బయటకు వచ్చేశారు అంటే ఇవాళ రోజున అక్కడ పరిస్థితి ఇంకా జీరో అయిపోయిందనే అనుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడైతే వాళ్ళు చేసేటువంటి అరాచకాలకి అడ్డుకట్ట వేస్తూ ఉన్నారో ఆయన్ని అప్పుడే అడ్డు తగిలించాలి, తొలగించేసేయాలి అని చెప్పేసి వీళ్ళు వెన్నుపోటు రాజకీయాలు మొదలు పెట్టడం మన అందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే ఇంట్లో కూడా కుంపటి మొదలు పెట్టి చివరికి వాళ్ళ తమ్ముడికి సీట్ ఇస్తున్నామని చెప్పేసి ఎప్పుడైతే ప్రతిపక్షాల వాళ్ళు ప్రకటించారో ఆయనే హుందాగా బయటికి తప్పుకోవాలి అని చెప్పేసి ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారని చెప్పేసి మేమందరం కూడా భావిస్తానే ఉన్నాం. దీనిలోనే భాగంగా రేపు ఢిల్లీకి వెళ్లిపోయి అక్కడ స్పీకర్ గారికి వారి రిజిగ్నేషన్ ని సమర్పించి ఆ తర్వాత పార్టీకి కూడా రిజైన్ చేసి తన టీం మెంబర్స్ అందరూ కూడా ఫర్దర్ గా ఏం చేద్దామంటారో డిస్కస్ చేసి తర్వాత ఏం చేయబోతా ఉన్నాను నెక్స్ట్ ఫర్దర్ గా నా స్టెప్స్ ఎటువైపు అని చెప్పేసి ఆయన ప్రెస్ తో చెప్పడం జరిగింది. కాబట్టి ఏదేమైనా ఇవాళ రోజున బెజవాడలో టీడీపీ నిజంగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలండి. ఎప్పుడైతే నాని గారు రిజైన్ చేస్తున్నారో టీడీపీ భూస్థాపితమైనట్లే బెజవాడలో అని చెప్పేసి చెప్పుకోవటంలో ఎలాంటి సందేహం అయితే లేదు.